జయశంకర్ సార్, జయశంకర్ సార్, కొనసాగిద్దాం 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 జయశంకర్ సార్. ఫోటో జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగిద్దాం. प्रोफेसर सार प्रोफेसर सार जयशंकर सार కొనసాగిద్దాం కొనసాగిద్దాం. ఇప్పుడు ఉన్నటువంటి వరంగల్ జిల్లా అయితే పాత వరంగల్ జిల్లా ఇప్పుడు హన్మకొండ జిల్లాగా ఏర్పడడం జరిగింది. ఆ జిల్లాలో పుట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వారు. ఏదైతే కాళోజీ నారాయణరావు గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ ఉద్భవించే అటువంటి కార్యక్రమంలో తెలంగాణకు రూపకల్పన చేసి వారు అనేక రకమైనటువంటి సాహిత్యము, తర్వాత వివిధ రకాలకు సంబంధించినటువంటి తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా జరుగుతూ ఉన్నది, తెలంగాణ ప్రజలను అందరినీ మేలుకొల్పే విధంగా, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని మేలుకొల్పే విధంగా ఆనాడు అనేక రకాలుగా ఎంతోమంది ప్రజాప్రతినిధులు అందరినీ కూడా బయటికి తీసుకొచ్చి తెలంగాణ కొరకు పోరాటం చేస్తే తెలంగాణ వస్తుంది. ఇది చివరి దశ పోరాటం అనే ఉద్దేశంతో మలి దశలో తొలి దశలో రకరకాలైనటువంటి మంది చనిపోయినటువంటి సందర్భాన్ని అందరికీ కూడా విపులీకరించి వారు తెలంగాణ సాయుధ పోరాటంలో తెలంగాణ కొరకు పనిచేసినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. అయితే శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఏదైతే ఇప్పలపల్లెకు సంబంధించినటువంటి పాపిరెడ్డి గారు ఈ యొక్క విగ్రహాన్ని అప్పుడు 2015లో ఇస్తే దాన్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వం ద్వారా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అందరం కూడా కార్యోన్ముఖులై జయశంకర్ సార్ యొక్క విగ్రహానికి ప్రతి వర్ధంతి జయంతి సందర్భాలలో పూలమాలలు వేసి వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారు 29వ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారకులు కాబట్టి వారి యొక్క సేవలు మనం కొనియాడక తప్పదనే ఉద్దేశంతో తెలియజేస్తూ, అదేవిధంగా గద్దర్ గారి యొక్క వర్ధంతిని ఈరోజు కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి గద్దర్ అనే వ్యక్తి ఎన్నో రకాలుగా వ్యయ ప్రయాసాలు తూటాలకు గురైనటువంటి సందర్భాలలో సాహిత్యాన్ని విడనాడకుండా వారి యొక్క కథలు, పాటలు, రూపకాలతోటి తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం కానీ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి తెలంగాణ కొరకు కూడా వారు గజ్జగట్టుకొని ముందుకొచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఈనాడు తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ఎంపిక చేయడం జరిగింది. కాబట్టి వారికి కూడా వారి యొక్క వర్ధంతి సందర్భాన్ని నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈరోజు ఒక కారణ జన్ముడి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం కాళశ్రీరాంపూర్ మండల కేంద్రంలో మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క పుట్టినరోజు 91 సంవత్సరాలు 1934 ఆగస్టు 6 తారీఖు హన్మకొండ మండలం ఆత్మకూరు సమీపంలో ఉన్న అక్కన్నపేట అనే ఒక విలేజ్లో మహాలక్ష్మమ్మ లక్ష్మీకాంతారావు దంపతులకు జన్మించి సికేఎం కళాశాలలో డిగ్రీ అర్థశాస్త్రంలో పిహెచ్డి పూర్తి చేసినటువంటి మహనీయులు ప్రొఫెసర్, విద్యావేత్త, అనేక పుస్తకాలు రాసి తెలంగాణను సాధించేటువంటి క్రమంలో ఎంతోమందికి మరి పాఠాలు, పాఠ్యాంశాలను బోధించినటువంటి మహానుభావుడు. ఇవాళ తెలంగాణలో మేము తెలంగాణ అని యావత్ ప్రపంచంలో నినదించగలుగుతున్నామంటే అది ఒక్క జయశంకర్ సార్ యొక్క పుణ్యమే. ఏ కార్యక్రమానికైనా ఒక ఆద్యుడు అవసరం. సరే, దాని వెనుకాల ఉండేటువంటి సమాజం నడవడం అనేది నడిపించగలిగినటువంటి ఒక మహనీయుడు. తెలంగాణ వచ్చేంత వరకు ఆ జన్మాంతం నేను బ్రహ్మచారిగా బ్రతుకుతానని, అంటే ఒక లక్ష్య సాధన కోసం పుట్టినటువంటి వ్యక్తి మాత్రమే ఇది సాధ్యమైతే తప్ప
లక్ష్య సాధన లేనటువంటి వ్యక్తులు లక్షలు సంపాదించుకునేటువంటి వ్యక్తులను మనం సమాజం ఎప్పుడు గుర్తుపెట్టుకోదు. ఇట్లాంటి మహనీయుని యొక్క ఆశయాలను మనం కొనసాగించవలసినటువంటి అవసరం ఉన్నది. మన తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ సారు జయంతి సందర్భంగా జయశంకర్ సారు అంటే తెలంగాణ రావడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తి. ఆయనే ఎన్నో చేసినటువంటి వ్యక్తి. ఆయన త్యాగఫలమే ఈరోజు మనకు తెలంగాణ వచ్చింది. కొందరు మేము చేయబట్టే తెలంగాణ వచ్చిందని కొన్ని కార్యక్రమాలు, బట్టలు చింపుకునే కార్యక్రమాలు చేస్తారు. అదేం కాదు. ఇసొంటి మేధావులు ఎందరో పూనుకుంటే తప్ప తెలంగాణ అట్టిగానే రాలేదు. అందులో ప్రజలు, విద్యార్థుల పాత్ర కూడా అనేక రకాలుగా ఉంది. వారు మేము తెచ్చినామనే విధంగా మాట్లాడతారు. వారిది ఎప్పుడు కూడా అది కరెక్ట్ కాదు అని మాట్లాడుతూ ఈరోజు వీడికి వచ్చినటువంటి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, వీడికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపు. ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను జయశంకర్ గారి ఆశయాలను ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను చావు నీది పుట్టుక నీది బతుకంతా తెలంగాణ, చావు నీది పుట్టుక నీది బతుకంతా తెలంగాణ, చావు నీది పుట్టుక నీది బతుకంతా తెలంగాణ. జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్, జోహార్ జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్, జోహార్ జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను, ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను, ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్, జోహార్ జోహార్. జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్, నీది బతుకంతా తెలంగాణ, చావు నీది పుట్టుక నీది బతుకంతా తెలంగాణ. జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్, జోహార్ 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 ప్రొఫెసర్ జయశంకర్ సార్, జోహార్ 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 ప్రొఫెసర్ జయశంకర్ సార్, జోహార్ జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను, ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను, ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను. తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతిని పురస్కరించుకొని ఇవాళ మండల పరిషత్ నందు వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. తెలంగాణ సాధనలో ముందుండి తెలంగాణ సాధకుడై ఎంతో మందిని ముందుకు తీసుకొచ్చి ఉద్యమకారులను తయారు చేసి తెలంగాణను సాధించి పెట్టినటువంటి చంద్రశేఖరరావు గారు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అండగా ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారిని ఇవాళ కలుసుకొని వారికి నివాళులు అర్పించడం ఇవాళ తెలంగాణ ప్రజలకు ఎంతో గొప్పదాయకం. తెలంగాణ రాష్ట్రం ఇవాళ సుభిక్షంగా ముందుకు పోతుందంటే మహనీయుల యొక్క వారి యొక్క త్యాగాలు, వారి యొక్క అనుభవాలతోటి వాళ్ళ తెలంగాణ సాధించడంలో ముందుండి కొట్లాడి సాధించినటువంటి జయశంకర్ గారికి ఇవాళ నివాళులు అర్పించడం మేము నోసి పుట్టుకున్నాం. వారి ఆశయాలను కొనసాగించుకుంటూ మళ్ళీ బంగారు తెలంగాణ దిశగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వస్తేనే ఇవాళ నాటి బంగారు తెలంగాణను మళ్ళీ చూస్తానని ఈనాటి ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. ఇవాళ అలాంటి మహనీయులు ఎంతోమంది కొట్లాడి ఈ తెలంగాణను సాధించుకుంటే ఇవాళ తెలంగాణలో సుభిక్షం లేకుండా కరువు కాటకాలతోటి ముందుకు తీసుకుపోతున్న ఈ ప్రభుత్వము ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నీళ్లు, నిధులు, నిక్షేపాలు ఇచ్చే విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదిన వేడుకలు కాలువ శ్రీరాంపురం మండల పరిధి ఆధీనంలో జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి శుభాకాంక్షలు తెలవడం జరిపింది. మరి ఏదైతే తెలంగాణ 4 కోట్ల ప్రజానికం ఏదైతే ఆశాజీవి అయినటువంటి జయశంకర్ గారు మరి జాతిపితగా కూడా పిలుచుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ఆయన జీవితాన్నే తెలంగాణ కోసం, తెలంగాణ సుదీర్ఘ 14 సంవత్సరాల పోరాటంలో సుదీర్ఘంగా పోరాడి ఆయన జీవితాన్నే తెలంగాణ కోసం అంకితం చేసినటువంటి ఆ మహనీయులకు మరి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా జోహార్లు అర్పించడం జరిగింది. మరి ఏదైతే తెలంగాణ ఏర్పడే ముందు గౌరవ కేసీఆర్ గారికి
పూర్తి స్థాయిలో వెన్నుదండుగా ఉండి మరి మన తెలంగాణలో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, బాధలు కావచ్చు, సాధకాలు కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నీళ్ళను కాపాడుకునే విధంగా, నిధులను కాపాడుకునే విధంగా, ఉద్యోగాలను కాపాడుకునే విధంగా మరి మనం తెలంగాణను సాధించుకుంటేనే మన పిల్లలకు భవిష్యత్తు ఉంటుందనే ఒక ఆలోచన కొద్దీ మరి జయశంకర్ గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా మరి మనం అందరం కూడా ఆశించడం జరిగింది, కొనసాగించడం జరుగుతూ ఉంది. ఇంకా ముందు కూడా జయశంకర్ గారి ఆశయాలను మరి రాబోయే రోజుల్లో మరి ఏదైతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెంపపెట్టుగా మరి స్థానిక ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి, తప్పకుండా వారి ఆశయాలను కొనసాగించే విధంగా మరి తెలంగాణను ముందుకొచ్చే విధంగా రేపు రాబోయే ఎలక్షన్లలో కూడా మళ్ళీ గౌరవ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే విధంగా, ఇక్కడ ఉన్నటువంటి దాసరి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యే విధంగా మరి అందరం కూడా పోరాడతామని, వారి ఆశయాలను కొనసాగిస్తామని వారి తర్వాత మనం చేస్తున్నాం. ఇప్పుడు చూడండి సార్ ఒకసారి. యాసంగి సన్నవడ్ల బోనస్ ఇవ్వాలని రైతులు మీరు పెట్టుకోండి, మేము 500 రూపాయలు బోనస్ ఇస్తాం, సన్నవాళ్ళు పెట్టుకోండి ప్రభుత్వం ప్రకటించింది. ఆల్రెడీ జీవో కూడా ఉంది, కానీ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. రైతులకు పెట్టుబడులకు కానీ దేనికి ఇచ్చిన తర్వాత మనం చేస్తున్నాం. ఇప్పుడు చూడండి సార్ ఒకసారి. యాసంగి సన్నవడ్ల బోనస్ ఇవ్వాలని రైతులు మీరు పెట్టుకోండి, మేము 500 రూపాయలు బోనస్ ఇస్తాం, సన్నవాళ్ళు పెట్టుకోండి ప్రభుత్వం ప్రకటించింది. ఆల్రెడీ జీవో కూడా ఉంది, కానీ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. రైతులకు పెట్టుబడులకు కానీ దేనికి ఇచ్చిన తర్వాత మనం చేస్తున్నాం. ఇప్పుడు చూడండి సార్ ఒకసారి. యాసంగి సన్నవడ్ల బోనస్ ఇవ్వాలని రైతులు మీరు పెట్టుకోండి, మేము 500 రూపాయలు బోనస్ ఇస్తాం, సన్నవాళ్ళు పెట్టుకోండి ప్రభుత్వం ప్రకటించింది. ఆల్రెడీ జీవో కూడా ఉంది, కానీ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. రైతులకు పెట్టుబడులకు కానీ దేనికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 420 హామీలలో రైతులకు ప్రతి క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తానని, ఏసంగి రైతులను సన్నవాడ్లు వేసినట్లయితే మీకు ప్రతి క్వింటాలు కొనుగోలు చేస్తాం, ఆ కొనుగోలుకు సంబంధించి ప్రతి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా రైతు నోట్లో మట్టి కొట్టి ఈ రోజు వరకు కూడా మళ్ళీ వానాకాలం పంట వేసుకోవడం జరుగుతుంది. రైతులు ఇప్పటి వరకు కూడా బోనస్ ఇవ్వలేదు. బోనస్ ఇవ్వాలని చెప్పి ఇవాళ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులను ఎన్నో విధాలుగా హామీలు ఇచ్చి నీళ్ళు ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, రైతులకు బోనస్ ఇస్తాం, కొనుగోలు చేస్తామని అబద్ధాల మీద గద్దెకెక్కినటువంటి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ రైతులను నట్టేట ముంచుకుంటూ కాళేశ్వరం ప్రాజెక్టు నుండి వేలాది క్యూసెక్ల నీళ్లు వాళ్ళ సముద్రంలో కలుస్తుంటే కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఈ ప్రభుత్వం చూస్తూ రైతుల నోట్ల మట్టి వస్తున్నది. వాళ్ళు 6 కాలం కష్టపడి నార్లు పోసుకొని నాటేసుకుందామంటే బీడు భూములుగా పెట్టుకునే దుస్థితికి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వాన్ని ఎండగాడుతూ ఎప్పటికప్పుడు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము రైతుల పక్షాన ఉంటూ రైతుల కోసం కొట్లాడడానికి ముందుంటూ వారికి రేపు రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున గెలిపించుకొని రైతులు బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి పెద్దపీట వేయడానికి ముందున్నారని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నీళ్లు కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన హామీలు కావచ్చు నెరవేర్చకుంటే పెద్ద ఎత్తున యుద్ధమాలు మొదలుపెట్టి
నిలదీస్తామని చెప్పి తెలియజేసి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కే ముందు ఏదైతే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు 420 హామీలతోని మరి సన్నవడ్ల బోనస్ కూడా రైతులకు ఇస్తామని మరి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. మరి గతంలో ఒక్కసారి సన్నవడ్ల బోనస్ ఇచ్చి మళ్ళీ మొన్న ఏసంగి వడ్లకు కూడా సన్నవడ్లకు ఇస్తాం, దొడ్డు వడ్లకు ఇస్తామని ప్రగల్భాలు పలకడం జరిగింది. గౌరవ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది పెద్దపల్లిలో మీటింగ్కి వచ్చినప్పుడు. వారు ఏదైతే చెప్పిరో 500 బోనస్ ఇస్తామని చెప్పడంతోనే రైతాంగం అంతా కూడా మరి ఏదైతే కమర్షియల్ క్రాప్ పోయినటువంటి రైతులు కూడా మరి అది చెడగొట్టి కూడా మళ్ళా సన్నవడ్లు పెట్టి ఆ రోజు రైతాంగం అంతా కూడా మరి నాట్లు వేసుకొని పంట చేతికి వచ్చినాక పంట కూడా మరి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మరి సన్నవడ్ల బోనస్, దొడ్డువడ్ల బోనస్ ఏ బోనస్ కూడా ఇప్పటివరకు ఇచ్చింది లేదు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు 420 హామీలు పెట్టుకొని ఈరోజు ప్రజలందరినీ మోసగించి మరి ఏ ఒక్క పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా మరి రైతాంగాన్ని అడ్డువేసే విధంగా, రైతులను పూర్తి స్థాయిలో నష్టం జరిగే విధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం చూస్తే మరి రైతులు నార్లు పోసుకొని మరి రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వర్షాలు లేక మరి పెట్టుబడికి కూడా మరి ఇబ్బందికరంగా ఉన్నది. మరి ఈ సన్నవడ్ల బోనస్ వస్తే రైతాంగం కొంత ఊరడగలుగుతాను ఒక ఆలోచన కొద్దీ ఈరోజు గౌరవ ఇక్కడ తహసీల్దార్ గారికి మరి ప్రభుత్వానికి కళ్ళు తెరిచే విధంగా రైతాంగం తరఫున సన్నవడ్ల బోనస్ చేయాలని బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, ఎంపీపీ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా రైతాంగం తరఫున మరి ఈరోజు గౌరవ ఏదైతే కలెక్టర్ గారికి అదేవిధంగా ప్రభుత్వానికి తెలియపరిచే విధంగా ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా ఇలా ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రైతులకు చేసే అన్యాయం పట్ల ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం గద్దెనెక్కక ముందు 420 హామీలు చెప్పి ఇలా రైతులకు ఇస్తామన్న బోనస్ కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు కాంటలు జరిగి 3 నెలలు కావస్తూ ఉన్నది. రైతులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రైతుకు బోనస్ ఇస్తామంటే రైతులందరూ కలిసి సన్నవడ్లకు మళ్ళీ సన్నవడ్లు అతి కష్టం మీద మందులు కొట్టి మాకులు కొట్టి పండించుకుని కష్టపడి వానలకు వరపులకు కష్టపడి పండించినటువంటి వరి ధాన్యానికి ఇలా బోనస్ ఇవ్వడం లేదు. 3 నెలలు కావస్తున్నది. మీరు తక్షణమే రైతులకు మీ ప్రభుత్వం చెప్పిన విధంగా వెంటనే రైతులకు బోనస్ అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జోహార్ నేతృదాత ఈద రాజమ్మ గారికి, జోహార్ నేతృదాత ఈద రాజమ్మ గారికి, ఇద్దరి అందరికి వెలుగులు పంచిన రాజమ్మ గారికి. జోహార్ నేతృదాత ఈద రాజమ్మ గారికి, జోహార్ నేతృదాత ఈద రాజమ్మ గారికి, ఇద్దరి అందరికి వెలుగులు పంచిన రాజమ్మ గారికి. స్వర్గీయ మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు ఈద రాజమ్మ గారి యొక్క నేత్రదాన కార్యక్రమంలో సంతాప దిన కార్యక్రమానికి వచ్చినటువంటి ఉన్న భీష్మాచార్య, ముఖ్యంగా స్వర్గీయ ఈద రాజమ్మ గారు చనిపోయినా కూడా చిరస్మరణీయంగా ఈరోజు వెలుగును నింపేటువంటి కార్యక్రమంలో ముఖ్య భూమిక పోషించినటువంటి ఈద రాజమ్మ గారికి వారి యొక్క సంతాపం తెలుపుతూ, ఏదైతే మనం చాలా వరకు మనం చూస్తూ ఉన్నాం, మన గ్రామాలలో కళ్ళు తీసేటువంటి కార్యక్రమం తీసుకుపోతారట, అమ్ముకుంటారట, లేకుంటే గుడ్లు తీస్తారట అనేది ఒక అపోహను విడనాడాలనే ఉద్దేశంతో తెలియజేస్తూ, ఏదైతే మేము స్వయంగా చూసినాం అక్కడ డాక్టర్ వచ్చినప్పుడు స్వయంగా అందరు చాలామంది చూసి కేవలం మీది పొర మాత్రమే తీస్తారు, ఇది ఇంకోళ్ళకు ఉపయోగపడుతుంది,
చనిపోయినా కూడా మన పేరు చిరస్థాయిగా చిరస్మరణీయంగా ఉండే కొరకు వెలుగులు నింపే కళ్ళల్లో వెలుగులు నింపేటువంటి కార్యక్రమంలో ఉంటాం. కాబట్టి రానున్న కాలంలో మన ప్రాంతవాసులు భీష్మాచార్య కూడా ఈ పాలకవర్గాలు ఏర్పడిన తర్వాత మేము ఖచ్చితంగా మా శ్రీరాంపూర్ మండలంలో 24 గ్రామ పంచాయతీలలో సాధ్యమైనంత వరకు మిగతా 8 ఆమ్లెట్లలో కూడా ఈ అవయవదాన కార్యక్రమం కానీ నేత్రదాన కార్యక్రమం కానీ ఒక మంచి రిజర్వేషన్ పాస్ చేసి మీకు ఇస్తామనే ఉద్దేశంతో తెలియజేస్తా ఉన్నాం. రేపు స్థానిక సంస్థలు అయినాక బంగారం గ్రామంలో ఈద రాజమ్మ గారు నేత్రదానం చేసిన సందర్భంగా వచ్చిన బంధుమిత్రులందరికీ సదాశయ ఫౌండేషన్ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా గంగారంలో మొదటి ప్రథమ నేత్రదానం వాళ్ళు ఎంతో బాధలో ఉండి కూడా ఉన్నప్పుడు మన జెడ్పీటీసీ సారయ్య గౌడ్ గారు వారిని అవగాహన కల్పించి నేత్రదానం చేసే దిశగా వాళ్ళకు ప్రోత్సహించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా వారి భర్త సత్యనారాయణ రెడ్డి గారికి మరియు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే అందరికీ బాధ ఉంటుంది. ఆ బాధలో కూడా మనం సమాజ హితాన్ని కోరి ఒక ఇద్దరికి అందరికి వెలుగునీయొచ్చు అనే ఆలోచనతో ముందుకొచ్చినందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పటికి నిన్ననే 4th నాడు 3rd నాడు ప్రపంచ జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా మన తెలంగాణ స్టేట్ మొత్తం భారతదేశంలో ఫస్ట్ రావడం మన అందరికీ గర్వకారణం. ఇట్లాంటి మహాత్ములు ఇట్లాంటి పెద్దలు అందరూ ఏకమై ఈ నేత్ర అవయవ శరీర దానాన్ని ముందుకు తీసుకుపోతున్న సందర్భంలో మన తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ వచ్చింది మన దేశంలోనే. సో అందరికీ మనకు సంతోషం. సో ఈ సందర్భంగా మీరు చూసే ఉంటారు, మొన్న నేత్రదానం చేసినప్పుడు ఐబాల్ మొత్తం తీయడం కాదు, ఓన్లీ కార్నియాన్ని పొరలు మాత్రమే తీస్తారు. అంటే నేత్రదానం అంటే చాలా మందికి అపోహ ఉన్నది, ఐబాల్స్ మొత్తం తీస్తారని. అట్లా కాకుండా మన కంటిపైన సన్నటి పొర మాత్రమే, బల్లిపాత్ర లాంటి పొర. సో అట్లాంటి పొరను 2 మాత్రం తీసి ఇద్దరికి అమర్స్తారు. ఎందుకంటే లక్షలలో కావాల్సిన వాళ్ళు ఉన్నారు, మనం ఇచ్చే వాళ్ళని తక్కువ ఉన్నాం కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పెడతారు. సో అమ్మ వల్ల రాజమ్మ వల్ల ఇద్దరికి అందులోకి వెలుగుమంచారు. సో ఇద్దరి వాళ్ళు మన కుటుంబాన్ని మాత్రం వాళ్ళు ఎల్లవెల్లా తలుచుకుంటారు. సో ఇది ఒక మంచి పుణ్యకార్యం. ఆ దిశగా మనం అందరం ఆలోచించవలసిన అవసరం ఉంది. మన ఇంటికే వచ్చి తీసుకుంటారు కాబట్టి నేత్రదానం అయితే అందరూ చేయొచ్చు. మనం మరణించిన తర్వాత మన బాడీని ఎక్కడికో తరలించాల్సిన అవసరం లేదు. మన ఇంటికి వచ్చి 15 నిమిషాల వ్యవధిలో తీసుకుంటారు కాబట్టి అందరూ ఆ దిశగా ఆలోచించాలని మనం చేస్తున్నాను. దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే తల కింద దిండు పెట్టాలి, కనురెప్పలు మూసేయాలి, కనురెప్పల పైన ఐసు ముక్కలు కానీ పరిశుభ్రంగా తడిగుడ్డ కానీ పెట్టాలి, తల కింద దిండు పెట్టాలి, ఫ్యాన్లో ఆపివేయాలి. ఇవి మనం చేస్తే వచ్చి 15 ఈద రాజమ్మ గారి సంస్మరణ సభ స్వగృహం గంగారంలో నిర్వహించుకోవడం కొంత బాధ కలిగినా కూడా ఆ కుటుంబం చేసుకున్న పుణ్యం ఏంటంటే ఒక 2 కుటుంబాల్లో వెలుగు నింపి ఆ పుణ్యమూర్తి తన యొక్క జన్మను సార్థకం చేసుకున్న దినం. ఈరోజు మనందరం బాధ కొద్దీ అమ్మగారి పైన బాధలో ఉండి కూడా మనం ఎంత బాధపడుతున్నామో ఆ చూపు పొందిన 2 కుటుంబాలు మాత్రం ఈ రోజు ఆనందంగా నాకు ఎవరో చూపించారు, ఆ పుణ్యాత్మురాలు ఆ పుణ్యాత్ముడు ఎవరో కానీ వాళ్ళ కుటుంబాన్ని భగవంతుడు నిత్యం చల్లగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ప్రతి నిత్యం కోరుకుంటారు. కానీ మనం 11వ రోజు నెల రోజు తర్వాత సంవత్సరిక కార్యక్రమం కంప్లీట్ చేసుకోగానే మనం అమ్మగారిని మరీ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే గుర్తు చేసుకుంటాం. కానీ ఆ చూపు పొందిన కుటుంబం మాత్రం ఆ సూర్యోదయాన్ని, ఈ ప్రకృతి అందాలను, ఈ చూపునిచ్చిన ఆ పుణ్యాత్మురాలు మాత్రం భగవంతుడు చల్లగా ఉండాలి, ఆ ఆత్మశాంతి చేకూర్చాలని ప్రతి నిత్యం వారు కోరుకుంటారు. కాబట్టి నేత్రదానంపై మన సదాశివ ఫౌండేషన్ మరియు తెలంగాణ అవయ శరీరదాతల సంఘం జాతీయ అధ్యక్షులు టి శ్రవణ్ కుమార్ గారిని ఈ నేత్రదానం, అవయదానం, శరీర దానం గురించి మాట్లాడాల్సిందిగా మనం ఒక మూడు చేయడం జరిగింది. అలాగే నేత్రదానం మన తెలంగాణ రాష్ట్రం లోపలనే ఏకగ్రీవ తీర్మానాలు చేసిన గ్రామాలు అబ్బిడిపల్లె, ఓదెల. ఈ 2 గ్రామాలు, ఈ గ్రామాల్లో ఎవరు చనిపోయినా కూడా నేత్రదానం చేయండి, ఆ శ్మశాన వాటికకు శరీరాలు పంపకూడదని ఆ పాలక వర్గం నిర్ణయించుకోవడం నిజంగా అభినందించదగ్గ విషయం. కాబట్టి ఈ యొక్క నేత్రదాన ప్రాముఖ్యత తెలిసిన మన సారయ్య గౌడు అక్కడ పిట్ల లేకుండా 1000 రూపాయలు, పిట్ల లేకుండా దాటినట్టే గోపాలపల్ల కానీ కొరడూరు కానీ హరిపురం కానీ 1200 తీసుకుంటారు. ఇక్కడికి మొదలకు వస్తే 1000 రూపాయలు తీసుకుంటారు. అంతేకాదు సుమారు 1000 లోపల అందరికి వస్తున్నారు కదా. ఇప్పుడు సార్ కూడా ఒకటి పెట్టినారు,
మేము అనుకుంటున్నాం. సో ఓకే మీరు పైన చెప్తాము 650 అంతకంటే ఎక్కువ వసూలు చేయడానికి లేదు. రెండోది వచ్చేసి మూడోది వచ్చేసి ఇప్పటిదాకా సాహిత్యం ఒకటి ఆ డ్రైవింగ్ లైసెన్సెస్ కావచ్చు, లేకపోతే ఓవర్ స్పీడ్ కావచ్చు, ట్రాక్ అండ్ డ్రైవ్ కావచ్చు, ఆ మ్యూజిక్ బాక్సెస్ కావచ్చు, అదంతా అవసరం లేదు. ఏం కావాల్సిందో అడగండి, మీరు మాట్లాడుకోవాలి. ఓదలకు చేయవలసిన సార్ మన సిగరెట్ వండారు 1000 టిప్పులు వచ్చినాం సార్. సిగరెట్ వండారు 1000 టిప్పులు వచ్చినాం, 1000 రూపాయలు వచ్చినాం. అది మరి 10 టిప్పులు పోతే ఒక ట్రిప్ మాకు ట్రాక్టర్ డ్రైవర్లు మరియు ఓనర్లు మీరు బయట దానికి 1150 ఎట్లయితే అవేర్నెస్ కోసం వీళ్ళేదో మిమ్మల్ని ఏదో బెదిరించాలా అని అంటారు. కొంతమంది ఏమంటారు అంటే తెలియక ఏమైతుంది ఇప్పటిదాకా నడిచింది కదా అని చెప్పేసి వెళ్తారు. తీరా మీరు వైలేట్ చేస్తున్నారు అని చెప్పేసి పట్టుకున్న తర్వాత ఇంత ఫైన్ అమౌంట్ ఉంది, మీరు ఇంత కట్టాలా, లేకపోతే సీజ్ అవుతుంది, లేకపోతే కేసు అవుతుంది అని చెప్తే ఏమైపోతుంది, మీరు అప్పటికప్పుడు ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బంది ఉండద్దన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈ మీటింగ్స్ అన్ని పెట్టడం, మా టైం అంతా కూడా పక్కకు పెట్టుకొని ఇక్కడికి రావడం చేస్తా ఉన్నాం. ఒకటి ఫైనల్ ఏంటంటే మన దగ్గర నుంచి బయటకు అసలు ఇసుకపోవాలి. మనం తీసుకొచ్చుకున్న పాలసీ ఏంటి, ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ మన పెద్దపల్లి డిస్ట్రిక్ట్ లోపల మన పబ్లిక్కి వాళ్ళకి బెటర్మెంట్ కోసం అని చెప్పేసి తీసుకొచ్చుకున్న ఫ్రీ శాండ్ పాలసీ. ఎటువంటి సింగరేజ్ ఫీ అనేది కట్టేది లేదు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా నడిపించుకోవాలి, 8 o'clock నుంచి మార్నింగ్ 8 నుంచి 5 వరకు మాత్రమే ట్రాక్టర్ నడపాలి. అది కూడా విత్ ఇన్ ద యాజ్ పర్ ట్రాఫిక్ రూల్స్. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు నడపాలా, ట్రక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, ఆ సౌండ్ సిస్టమ్స్ కానీ ఏమైనా ఇష్టం ఉన్నట్టు పెట్టుకోవడానికి లేదు. రెండోది వచ్చేసి మనకు ఛార్జ్ అనేది ఫిక్స్డ్ ఉంది. ఓదల మండలికి మ్యాక్సిమం ఛార్జ్ 1150, 1150 దాటడానికి లేదు రీచ్ నుంచి. సో దాన్ని బట్టి మీరు అవి ఫాలో అవ్వకుండా వెళ్ళిపోవాలి. లోకల్లో ఇప్పుడు మనకు లోకల్ కోసం మాత్రం తక్కువ చేసుకోవాల్సింది. ఆ విలేజ్లో వేసుకున్నప్పుడు 700కి ఇస్తారా 800కి ఇస్తారా అన్నది పెట్టుకోండి. నియరెస్ట్కి 900, కొంచెం 1000 అట్లా పెట్టుకోండి. మ్యాక్సిమం మాత్రం 1150 దాటడానికి లేదు. మా ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళకి మీకు వీలైనంత వరకు ఇంకా తక్కువ పోస్తే వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం అనుకున్న రేట్ కంటే ఇందిరమ్మ ఇళ్ళకి ఎంత అవసరం పడుతుందండి, వాళ్ళు కట్టుకునేది 600 స్క్వేర్ ఫీట్, 600 స్క్వేర్ ఫీట్కి దాటడానికి లేదు వాళ్ళకు ఉన్నది లిమిట్. అంత చిన్న ఇల్లుకి వాళ్ళకి ఇచ్చేదే గవర్నమెంట్ అసిస్టెన్స్. గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు కట్టుకుంటున్నారు. నాలుగుల మీ వంతు సాయం మీరు కూడా వీలైనంత వాళ్ళకి పక్కలకు పోసేదాకా వాళ్ళు తక్కువ తీసుకోండి. కొంతవరకు సాయం చేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళకి కూడా ఖర్చు అనేది తగ్గిపోతుంది. ఏర్పాటు చేసుకొని ఇష్టపడినట్టు లారీలు వెళ్ళిపోయేది, జీరో వెళ్ళిపోయేది, ఎవరు ఇష్టపడినట్టు వాళ్ళు చేసేది. ఎక్కడైతే బావుల పక్కకు మానేరు బాగు పక్కకు విలేజ్ ఉంటుందో వాళ్ళకి మాత్రం కొద్దిగా ఆ విలేజ్ కొద్దిగా ఫండింగ్ ఇచ్చేసి రోడ్లు వేసుకొని పొలాలలో ఇసుక వేసుకొని నింపుకొని పోయేది. దానివల్ల మీ యొక్క ప్రాపర్టీ అయిన ఇసుక ఎక్కువ తరలించకపోయేది, మీకు కూడా వాటర్ లేకుండా గ్రౌండ్ వాటర్ లేకుండా ఉండేది. తర్వాత కొత్తగా వచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి ఈ ప్రాపర్టీ అనేది మీకు సంబంధించిన ప్రాపర్టీ, సో ఏదైనా వాడుకుంటే మీరే వాడుకోవాలా, వేరే వాళ్ళకు మీకు అవకాశం ఇవ్వద్దనే ఉద్దేశంతో ఒక అంటే మీకు ఫ్రీ ఇసుక ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఫ్రీ అనేది ఏంటంటే మీ ఏరియాలో మీరు ఏదైనా ఇల్లు కట్టుకోవడానికి కానీ, ఇందిరా హౌసెస్ కానీ, రోడ్స్ కానీ, డెవలప్మెంట్ కానీ వాడుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫ్రీ ఇసుక అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మొన్నటి వరకు బాగానే ఉన్నారు, కానీ ఈ మధ్య మాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆటోమేటిక్గా ఇసుక రేట్లు పెంచేశారని, ఇసుక అనేది ఇక్కడ నుంచి వేరే ఏరియాకు తరలించక డప్పు చేసి లారీలలో ట్రాన్స్పోర్ట్ హైదరాబాద్ చేస్తున్నారని మాకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంది. అవన్నీ కూడా మేము ప్రతి ఒక్కటి కూడా డెప్త్కి వెళ్తే బాగుండదనే ఉద్దేశంతో వినట్లేదు. కాబట్టి అలాంటి పని చేయకండి. అలాంటి పని చేస్తే దానివల్ల మీకే లాస్ అవుతుంది, మీకు లాస్ అవుతుంది, మీ వచ్చే తరాలకు లాస్ అవుతుంది. మీరు ఫ్యూచర్లో కూడా ఇసుక అనేది మీకు దొరకకుండా వెళ్ళిపోతుంది.
మానవులు ఒకటి ఉండేది, దాని ఇసుక బాగుండేది అనే ఆలోచనకు వస్తారు. అంటే మీ నెక్స్ట్ వచ్చే కాలం ఫ్యూచర్లో మీ పిల్లలు కానీ మీ మనవాళ్ళు కానీ ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక లేని పరిస్థితి ఏర్పడుతుంది. సో కాబట్టి మీకు ఎంత అవసరం ఉందో అంతవరకే తీసుకోండి. మీ అవసరాలు, మీ మండలం డెవలప్మెంట్ గురించి, మీ ఇక్కడున్న ప్రజలు, ఈ మండలానికి సంబంధించిన ప్రజల అవసరాలకు మాత్రమే ఇసుక తీసుకోండి. అంతేగాని ఇసుక దొరుకుతుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే తర్వాత మీకు ఫ్యూచర్ ఉంటుంది, తర్వాత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అదిగాక ఇది ఒక మంచి ఉద్దేశం, అంటే ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన ఫ్రీ అనేది ఇసుక మార్నింగ్ 6 to ఈవినింగ్ 5 అనేది ఫ్రీ ఇసుక అనేది మీరు దాన్ని మిస్యూజ్ చేస్తూ దానివల్ల ఫ్యూచర్లో మళ్ళీ దాన్ని ఒక డాక్టర్ కూడా నడవద్దు అనే ఆలోచనకు గవర్నమెంట్ ఆఫీసర్స్ రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జ్ఞానసాగర నిర్మలాంగగిరిసుధాత్మరమణ మంగళం దుష్ట శిక్షక పరమ భక్త రక్షక మన్మథాంగ విజిత విశ్వ భజత మంగళం మోక్షదాయక సకల పాపనాశక ఓదెలాపుర నివాస నిరత మంగళం ఓదెలాపుర నివాస నిరత మంగళం. Hey!